స్టెప్లు వేయించిన వృందా మ్యామ్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. తర్వాత మీరు ఇక్కడ కూడా చేయించాలి. బ్రహ్మాజీ గారితో, శివాజీ గారితో, మీరు వీలైతే అఖిల్ గారితో, భాగ్యశ్రీ గారితో, ఈశ్వరీరావు గారితో, నాగవంశీ గారితో, నాగార్జున గారితో మీరు స్టెప్లు వేయించాలి ఖచ్చితంగా. నేను కంగ్రాచులేషన్స్ మ్యామ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాగ్ సార్, మై హ్యాండ్సమ్ సార్, లవ్ యూ సో మచ్. Thank you. Akhil, the way you worked hard, I think past 3 months you have not slept. The way you worked, the climax scene, I was in tears when I saw you. You're fantastic. Bhakya, you're such a talented person. Your memory is unbelievable. Even the dance scenes, the way you work hard, you're going to go somewhere. All the best. Thank you, sir. Thank you, sir. Director, sir. Director, sir, if you give a minute also, if I turn, he'll finish one scene. Such a brilliant person. The way he write dialogues, sir, you're unbelievable. Now I'm feeling you must come more earlier. You're going to go up really. You're fantastic, sir. You are a very nice human, sir. Ishwari ma'am, you're looking very, very young. Beautiful, but you're fantastic. All the actors, the music, Taman sir's, the way he gave, it was really good, full of energy. Thank you so much. I'm very bad in talking. I love the film. I love the whole team. Love you all. Brito cameraman, Brito was fantastic. What lighting, what energy. We are like one team, like a family. Whenever you take a family song or anything, it's very difficult to bring all the actors together. But this movie, if you tell ready, all the actors are on time. They'll come on time. The way they perform, they are fantastic. The movie is hit. I'm so happy. Yes. Love you all. Thank you. Thank you, Vrinda ma'am. Thank you so much. And yes, లెనిన్ కోసం అఖిల్ గారు పడ్డ కష్టం కనిపించింది. ఆ కష్టానికి ఫలితం ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఒక మనిషి కష్టపడి ఫలితం దక్కితే ఆ మనిషో అతనికి సంబంధించిన కుటుంబమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఈ కష్టానికి వచ్చిన ఫలితానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. నిజంగా ఇది ఒక అద్భుతమైన అరుదైన విజయం అనే చెప్పాలి. ఇది ఎప్పటికీ మీకు గుర్తుండిపోతుంది, మిమ్మల్ని అభిమానించే అక్కినేని అభిమానులకి గుర్తుండిపోతుంది. సో ఎస్, తన్ని మలుచుకుంటూ అంటే మాస్ లుక్లోనే కాకుండా ఎన్నో అద్భుతమైన ఫైట్స్తోనే కాకుండా భావోద్వేగాలు కూడుకున్న ఒక అద్భుతమైన పాత్ర లెనిన్ అనేది. సో ఆ పాత్రకి అండ్ అలాగే భారతికి ఉన్న ఈ ప్రేమ కథ అందరినీ కదిలించింది. అండ్ అది ఆనంద పుష్పాలు వారికే కాదు, సినిమా చూసిన తర్వాత వారిని అభిమానించే ప్రతి ఒక్కరికి వచ్చింది అని చెప్పాలన్నమాట. సో ఎంతో కనెక్ట్ అయ్యారు కాబట్టి ప్రేక్షకులు ఇవాళ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో వారి సక్సెస్ని మన సక్సెస్గా మనం కొట్టాం, హిట్ అన్నట్టు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఎస్, అందులో ఈ చిత్రంలో ఆయన్ని మొదటి నుంచి ఆయన అడుగు వేస్తుంటే కొంచెం తడబడుతూ ఉండింది. ఆయన పాత్రలో ఎన్నో షేడ్స్ ఉన్నాయన్నమాట. కానీ ఆయన షేడ్ శకుని అని ముందే చెప్పేయడం జరిగింది. సో అలా శకునిగా పాసికలు వేశారా బట్ ఏ పాత్ర అయినా కూడా ఆయన వైపు మోల్డ్ చేసేసుకుంటూ ఉంటారండి. ఆయనే ఎవర్ గ్రీన్, ఎవర్ యూత్ బ్రహ్మాజీ గారు. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన అడుగులు ఎలా వేసినా ఆయన పాత్ర మాత్రం సక్సెస్ వైపుకి అడుగులు వేస్తూనే ఉంటుంది. నా ఇంట్రో అయిపోయిందండి, మీరు నడిచొచ్చేలోపు ఇంకో 2 లైన్లు యాడ్ చేస్తున్నాను అంతే నేను. బట్ ఎస్, ఎన్నో మంచి మంచి చిత్రాల్లో మంచి మంచి పాత్రల్లో మనల్ని